హలో హాయ్ అందరికీ. సమ్మర్ అయితే వచ్చింది, పిల్లలకి హాఫ్ డే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొద్దిగా వెరైటీగా చేసుకుందాం అనేసి అయితే ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పచ్చి పులుసు అయితే చేశాను. పచ్చి పులుసులోకి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మన తెలంగాణలో ఎక్కువ ఫేమస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా రసం కానీ లేకపోతే చారు కానీ పచ్చి పులుసు కానీ ఇలాంటి వాటితోనే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎందుకంటే మన బాడీలో వాటర్ కంటెంట్ ఉండాలి, డ్రైగా ఎక్కువ అయితే తినడానికి ఇష్టపడం అనమాట. ఇంకా మంచిగా ఒక ఆమ్లెట్ అయితే వేసి పచ్చి పులుసు అయితే చేశాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా మధ్యాహ్నం అయింది, ఆవరావరు ఆకలి అవుతుంది. పిల్లల్ని అయితే పిక్ చేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా పచ్చి పులుసు అయితే చేసేసి మంచిగా కాన్ వడియాలు కూడా చేశాను అనమాట. ఇవి రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. చారుతో తిని చాలా డేస్ అవుతుంది. యాక్చువల్లీ నేను చారు చేయడం మర్చిపోయానా అనిపించింది అనమాట. అందుకోసం అయితే ఇంకా చారు అయితే చేశాను. ఆవురావమని ఇంకా ముగ్గురం అయితే కానిచ్చేసాం అనమాట. నా వీడియో మీకు ఎలా అనిపించింది, బాగుందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేసేయండి. మీ కామెంట్ కూడా మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారు కదా, యాక్చువల్లీ నేను 1:30కి అలా తినేదాన్ని. ఈ రోజు మాత్రం కొంచెం ఎర్లీగానే తింటున్నాను, ఎందుకంటే ఆకలి కూడా అవుతుంది. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వేడివేడిగా అయితే ఇంకా రసం ఇవన్నీ చేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలాంటి రసంతో తినండి. థ్యాంక్ యూ.